ఈరోజు వీడియో వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో 3 మోడల్ పేపర్స్ ఉంటాయి, 3 క్వశ్చన్ పేపర్స్. సో 3 క్వశ్చన్ పేపర్స్ మీద చెప్తాను. సో ఈ 3 క్వశ్చన్ పేపర్స్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయితే మీకు 50 మార్క్స్ అనేది పక్కగా మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మీరు ఏంటంటే ఏ వీడియోస్ రెచ్ చేయబట్టే సో వీటిలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవే క్వశ్చన్ పేపర్స్ కానీ. సో ఈ 3 క్వశ్చన్ పేపర్స్ ఏంటి అంటే నేను వచ్చేసి మన అఫీషియల్ యూనివర్సిటీ సైట్స్లో నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక క్వశ్చన్ పేపర్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్. ఇది వచ్చేసి 2024లో వారికి జరిగింది. సో అది ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే 10 మార్క్స్ కవర్ అయిపోతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే ఇది ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ 2023. అండ్ ఇది వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ వీటిలో ప్రిపేర్ అయితే మీకు ఎనఫ్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏకేఎన్యు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మోడల్ పేపర్, ఇది 2023 కమ్యూనికేషన్ స్కిల్స్. వీటిలో ఉన్న క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. మీరు ఇప్పుడు కనిపిస్తున్న 3 మోడల్ పేపర్స్లో అట్లీస్ట్ మీరు 2 మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయ్యారంటే మీకు పాస్ కాదు, పక్కా 50 మార్క్స్కి రాసేయచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రెజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి. స్కిల్ కోర్సు కానీ మల్టీ డిసిప్లినరీ కోర్సు ఏదైనా కానీ సెకండ్ సెమ్లో ఉంటుంది, థర్డ్ సెమ్లో ఉంటుంది. మీరు వీటికి ఏంటి చదివినా చదవకపోయినా కొంత బ్రీఫ్ ఐడియా ఉంచుకొని ప్రెజెంటేషన్ ఎరగదీసి రైటింగ్ ప్రింట్అవుట్ దింపితే వాడు ఏంటంటే ఫ్లోలో కొట్టుకొని వెళ్ళిపోతాడు. మీరు ఏం రాశారని కూడా వాళ్ళు చెక్ చేయరు. సో ఇది మెయిన్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఈ రెండు చేస్తేనే నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలని మీరు ఒక కామెంట్ మెన్షన్ చేయండి. సో దాంతో నెక్స్ట్ వీడియో అనేది మీకు వచ్చేస్తుంది మన ఛానల్లో.